వెన్స్ సపోజ్ ఫర్ సపోజ్ నువ్వు ఫ్యూచర్ లోకి వెళ్తే ఏం చేస్తావు? ఫ్యూచర్ లోకి వెళ్తే మహేష్ బాబు లాంటి హస్బెండ్ వస్తాడో లేకపోతే సంపూర్ణేష్ లాంటి హస్బెండ్ వస్తాడో వెళ్ళి చూస్తా. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ బార్ లో కూర్చుని ఫ్యూచర్ లోకి వెళ్తున్నారంట. వెళ్ళేం చేస్తారు? ఆ వాళ్ళతో ట్రావెల్ చేస్తే మనకే అర్థం అవుతుంది. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్లరి అనూష. అబ్బా సరేలేరా, అరే పొరపాటున పెట్టాను లేరా. అరే ఎదవా నువ్వు ఫ్రెండ్ రా నాకు. దరిద్రుడా ఏమండి, మా ఆవిడ అందంగా ఉంటుందని ఫేస్బుక్ లో ఫోటో పెట్టబోయి OLX లో పెట్టానండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏమంటారు సార్? నా భార్యతో గొడవ పడే శక్తి నీవా, అలాగే కొంత ధైర్యాన్ని నువ్వు. అలాగే సార్, అలాగే. కొద్దిగా ఓపిక నీవా. అలాగే సార్, అలాగే. రే సార్ కి క్వార్టర్ విస్కీ, కార్ కి సోడా. సార్ చివరితో ఏదో అన్నారు. ఓపిక అయ్యా. అదే ఆలు చిప్స్ కూడా. ఓకేనా సార్? అంతేగా సార్? తొందరగా వచ్చేటట్టు చూడు. ఓకే సార్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. బ్రదర్ టైం ఎంత? టైమా 6 బ్రదర్. అబ్బా 6 అరే 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 బ్రదర్ 6 నేను మందు మానలేదు బ్రదర్. 6 మంది ఆగరా మీరు? లేదు బ్రదర్, మొహం కొడుకొని మళ్ళీ తాగుతాను. బ్రదర్ ఇంతకీ మన పేరేది? నా పేరు దేవుడు. తమరి పేరేంటో? నీకన్నా 2 ఎక్కువ. అది బ్రదర్ అక్షరాలు సహదేవుడు. ఈ ఆర్డర్ ఇంకా రాలేదేంటి సార్? ఇదిగోండి సార్, మీరు అడిగిన శక్తి. ఇందులో ఈ ధైర్యాన్ని మిక్స్ చేసుకొని ఈ ఓపికను నంజుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ సార్. కొంచెం మందు పోసుకోండి. అలాగే సార్, ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బ్రదర్ ఇంతకీ మనకి పెళ్ళయిందా? కొన్ని నెల రోజుల క్రితం ఒక అమ్మాయితో అయింది బ్రదర్. పెళ్ళి ఎవరికైనా అమ్మాయితోనే అవుద్ది. ఓహో, మరి అదేంటి మొన్న మా చెల్లికి అబ్బాయితో అయింది. సరే గాని నీకు నెల క్రితమే పెళ్ళి అయితే మందు ఎందుకు తాగుతున్నావు? ఏమైంది బ్రదర్? ఏమైంది బ్రదర్? బ్రదర్ నెల రోజుల క్రితం పెళ్ళైంది బ్రదర్. కస్టమర్ కేర్ లో పనిచేసే అమ్మాయిని చేసుకున్నాను. తెల్లారి ఎవరు రాసింది తెలిసింది బ్రదర్. ఏంటి బ్రదర్? నేను చేసుకున్న అమ్మాయిని కాదు, కస్టమర్ కేర్ నేను. బ్రదర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొంచెం డీటెయిల్ గా చెప్తావా? డీటెయిల్ గా చెప్పడానికి క్లైమేట్ మనకి సహకరించట్లేదు బ్రదర్. ఒక సీన్ వేసుకుంటాను, మీరు పాస్ట్ చెప్పండి. అంటే మనకి ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? ఈ మధ్య కంపెనీలో చాలా మార్పులు జరిగినారు బ్రదర్, ఫెసిలిటీస్ కల్పించారు. ఓకే సరే బ్రదర్ నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నా. ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నా. వెళ్ళు. వెల్కమ్ టు కస్టమర్ కేర్. చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వస్తే నీకు దండం పెడతానే, కాస్త కోఆపరేట్ చేయవే. ఓకే, ఇంతకీ మీది ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ప్రీపెయిడ్ ఏంటి, పోస్ట్ పెయిడ్ ఏంటి, నిన్ను తగలయ్యా. సరిగా చెప్తావు. నెల రోజులు ఆయన పెళ్ళి, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏమైనా సరే ఈరోజు ఆర్పేస్తా. లైట్ ఆర్పేస్తా. ఎక్కడ లైట్? లైట్ ఆర్పేయడానికి 1 నొక్కండి, ముద్దు కోసం 2 నొక్కండి, ముచ్చట కోసం 3 నొక్కండి, సేవా ప్రతినిధి కోసం 4 నొక్కండి. నాకు అన్ని కావాలా? క్షమించండి, మీ కాల్ ని డిస్కనెక్ట్ చేస్తాను. తిరిగి రాత్రి మరలా ప్రయత్నించండి. ఏమయ్యా కొద్దిసేపు ఆగొచ్చు కదన్నయ్య, నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా కదా. అంటే సీన్ అయిపోయిందేమో అని అలా నొక్కేసాను. ఇది బ్రదర్ వరుస. ఎన్నిసార్లు నొక్కినా రాత్రి ట్రై చేయండి, రేపు ట్రై చేయండి, ఎల్లుండి ట్రై చేయండి అంటుంది. సరే బ్రదర్, ఇంతకు తమరెందుకు తాగుతున్నారు బ్రదర్? ఏం చెప్పమంటావు బ్రదర్, నాది కూడా చాలా పెద్ద స్టోరీ బ్రదర్. ఏంటో బ్రదర్ ఏమైంది? చిన్నప్పుడే దేవుణ్ణి ఒక కోరిక కోరా, దేవుడా రోజు నేను తలుచుకునే ఒక వరం ఇవ్వు అని. వరం ఇచ్చాడా? పెళ్ళాన్ని ఇచ్చాడు. నీ పిల్లం కూడా నా పిల్లం లాగానే అనిపిస్తుందన్నమాట. కాదు బ్రదర్, దానికి ఫుల్ పిచ్చి. ఆ ఫుల్ పిచ్చి సంగతి ఏదో కొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదా బ్రదర్. అంటే ఫెసిలిటీ నాకు కూడా ఇస్తావా? పాస్ట్ టెన్స్ ఫెసిలిటీ. ఎలాంటి
ఫ్లాష్ బ్యాక్. ఓకే డింగ్ 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 బ్రదర్ ప్రాపర్టీ మర్చిపోయారు బ్రదర్. అంతే బ్రదర్. డింగ్ 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 డింగ్. రండి రండి వచ్చారా? ఎక్కడికి వెళ్ళారు? మీ ఫ్రెండ్ రాజు ఫోన్ చేశాడు, తన పెళ్ళంట. ఎవరు తీసుకుని గోతులు ఆడే పడతాడు. అది కాదండి, ఆ రాజు చేసుకోబోయే అమ్మాయి పరమ గయ్యాలంట. మా అమ్మ చెప్పింది. ఆ పెళ్ళాపించండి. ఎందుకు ఆపాలి? వాడేమన్నా మన పెళ్ళి ఆపాడా? మీ ఫ్రెండ్ మీ ఇష్టం ఎలాగన్నా ఎటువంటి, కానీ ఇదిగో పెళ్లికి మాత్రం ఖచ్చితంగా రవ్వల నెక్లెస్ పెట్టుకెళ్ళాలని మా అమ్మ చెప్పింది. ఇంతకీ ఎప్పుడు కొంటున్నారు? అస్సలు చచ్చినా కొన్ను. ఎందుకు కొంటారు? వాడు చేసే తప్పుకి నేను ఎందుకు ఫైన్ కట్టాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కట్టుకున్న దాన్ని సుఖ పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కదే రోజు లుంగిని మడతట్టి బీరువాలో పెడుతున్నాను. ఇదిగో ఈ వాటి నుంచి నీకు పగలు ఫుడ్, నైట్ బెడ్ రెండు కట్టు వెళ్ళి. బంగారం బంగారం. బ్రదర్ వచ్చేసా. ఎత్త మామూలు కాదుగా. అవును బ్రదర్, పులిలు అంటే మా మామ వల్లే కావట్లే ఆ మీదకి దూకడం. పులి అంటే గుర్తొచ్చింది బ్రదర్. ఓ పులి మీ అత్త మీద అటాక్ చేసింది అనుకోండి. చేసింది. పక్కనే మీ ఆవిడ ఉంది. ఉంది. ఎవరిని కాపాడతారు? ఖచ్చితంగా నేను పులినే కాపాడుతాను బ్రదర్. మగాడంటే నువ్వే బ్రదర్. ఈ నీలాంటి మగాళ్ళు ఈ సమాజానికి చాలా కావాలి. మన ఫ్యూచర్ ఏంటి బ్రదర్? ఎందుకు బ్రదర్ కంగారు పెడతారు? ఇప్పుడు ఎలాగో పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళాము, ఇప్పుడు ఫ్యూచర్ లోకి వెళ్ళిపోదాము. అంతేనా? కమాన్ వచ్చే వచ్చే. అక్కడ కనపడేది చంద్రుడా సూర్యుడు బ్రదర్? మా ఇల్లు అయితే కరెక్ట్ గా చెప్పేవాడిని. ఇది మీ ఇల్లు కదా, నాకు తెలియదు బ్రదర్. అవును కదా, ఇది మా ఇల్లే. దాపదం పద. డోర్ వేసిందంటే నేను తాళం వేసి వెళ్ళి ఉంటాను. తాళంది తాళంది తాళంది. బ్రదర్ ఏంది ఊగుతున్నావు? ఏంది? అంటే నేను కాదు బ్రదర్ ఊగేది, ఇల్లు ఊగుతుంది తాళం దిద్దాం. ఒక్క నిమిషం బ్రదర్, నువ్వు ఇలా జరుగు, నేను ఇల్లుని పట్టుకుంటాను, నువ్వు తాళం తీసి. పంజాబీ డ్రెస్ వేసిన ఫుల్ బట్టల కత్తిలో ఉంది. ఎవరిది? షీఈ్ మై ఓన్ వైఫ్. న్యూ కస్టమర్ కు స్వాగతం. వస్తే కస్టమర్ ఏంది? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు ఏ విధంగా అంటే నువ్వు నాకు మాత్రం సహాయపడు చాలు, అందరికి సహాయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఆఫర్ వర్తించదు. ఇది బ్రదర్ వరుస. ఏం చేయాలి బ్రదర్? ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్? ఇంకేం చేస్తాం బ్రదర్? సిగ్నల్ లేని సిమ్ సెల్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, తీసి అవతలేద్దాం, కొత్త సిమ్ తెచ్చేసుకుందాం. అంతేనంట. దీని పాదులో పెట్టి మీ ఇంటికి వెళ్దాం పదా. బ్రదర్ మాత్రమే కాదు బ్రదర్, తల్లిపై ఇంకో కస్టమర్ దూరం మా ఇంటికి పోదాం పద. ఇవాళ కూడా తాగొచ్చారా మీరు? నాకు రబ్బర్ నెక్లెస్ కొనివ్వడానికి మాత్రం డబ్బులు ఉండవు, కానీ మీ దగ్గర రోజు తాగి తందనాలు ఆడడానికి మాత్రం బాగా డబ్బులు ఉంటాయి. కాదు బంగారం, దేవుడి రోజు ఏంటది, పెళ్లి రోజు ఫంక్షన్ అంట, అది అందుకని పార్టీ ఇచ్చాడు. అంటే మిమ్మల్ని చెడగొట్టింది వీడన్నమాట. సుమారు ఈ రోజు ఎంత దాగుంటావేంటి? ఒక 1000 దాకా. అబ్బో, ఇలా ఎన్ని రోజుల నుంచి తాగుతున్నావు? 15 ఏళ్ళ నుంచి తాగుతున్నా ఉన్నాను. 15 ఏళ్ల నుంచి ఇటు అటుగా రోజుకి 1000 రూపాయలు అంటే అమ్మో 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 50 లక్షలు. ఆ దరిద్రపు తాగుడు అలవాటు లేకపోయి ఉంటే ఆ డబ్బులతో ఈ పాటికి ఒక బెంజ్ కారు కొనుక్కునేవాడివిగా. వదనమ్మా, మీకు మంద అలవాటుందా? చిచ్చి, నాకు అలాంటి అలవాట్లు లేవు. మరి మీ బెంజ్ కారు ఏది? తాగి నా ఇంటికి వచ్చిందే కాకుండా నా మీదే పంచులేస్తారా? పంచులు మిమ్మల్ని పంచులు ఊడిపోయి కూడా అక్కడ చీపుడుతో కొడుతున్నావు. అసలు నేను పోతే నువ్వేమైపోతావు? అసలు నేను పోతే నాలంటే నీకు దొరుకుతాడా? అప్పుడు కూడా మీరెందుకు, నాకు ఆ రాముగాడు ఉన్నాడులే. ఏంది పోయి రాము సోము ఉంటుంది. ఇదిగో నేను నుంచి ముందు మానేస్తున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడి నుంచి రాను ఇక్కడికి. అంతే భయ్యా, లేకపోతే కొంప కుల్లరే లాగుంది. ఎవడా రాముగాడు? ఈ టైంలో ఎవరా బఫోను? వచ్చాయి, నువ్వెందుకు చెప్తా? నువ్వే తాగిన మందంతా దిగటానికి. ఇగో నీ సాయం నాకు అవసరం లేదు. పెట్టేసాయి. ఏమండి ఏమండి ఏమండి, మీకు దీపావళి ఆఫర్ ఉందండి. ఆఫరా? ఏంటి ఆఫర్? ఏం లేదండి, వాటి నుంచి కస్టమర్ కేర్ లో మానేసి మీ పెళ్ళంగా ఉందాం అనుకుంటున్నా. ఇరిగింది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు.
నిజంగా చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. బాగా చేశారండి, సూపర్. చాలా 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 బాగుంది ఉదయ్. ఫుల్ మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని కూడా చూపించారు. సో ఆడియన్స్ కి ఎలా అనిపించింది ఎలా ఉంది? పర్ఫార్మెన్స్?